నమస్తే. ఈవేళ మన స్పిరిచువల్ జర్నీలో దేని గురించి చూడబోతున్నామంటే దృష్టి గురించి చూడబోతున్నాం. దృష్టి అంటే అంత పెద్ద సబ్జెక్ట్ అంటే డెఫినెట్గా చాలా మన ఆరా అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. మేము సిద్ధగురు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అడిగామన్నమాట, ఈ దృష్టికి పోవడానికి ఏదన్నా ఒకటి మార్గం చెప్పండి, ఏదైనా ఈజీ వే చెప్పండి సొల్యూషన్ అంటే ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. సో దృష్టి పెట్టినప్పుడు మనకి ఎలా అవుతుంది అని అంటే జనరల్గా మన మైండ్ ఒక స్టెబిలిటీ ఉండదు, పిచ్చి పట్టినట్టుగా అయిపోతాం ఒక్కోసారి. ఇంకా కొంతమందికి అసలు చాలా ధైర్యవంతులుగా ఉంటారు, కానీ దృష్టి అనేది వచ్చిన తర్వాత వాళ్ళలో ఇంటెలిజెన్స్ అంతా పోయి భయం అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. దేనికి భయపడుతున్నామో తెలియదు, అంత భయం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇంకా మైండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. ఎందుకు తలనొప్పి వస్తుందో మనకి తెలియదు. అన్నిట్లో నార్మల్గా ఉన్నా కానీ, అన్ని టెస్ట్లో నార్మల్గా ఉన్నా కానీ తలనొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా దృష్టిలో కూడా వస్తుంది. అది ఇదే రీజన్ అని చెప్పట్లే, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తున్నా అనమాట. ఇంకా మన ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇల్లు చూసి దానికి దృష్టి, అప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతతే ఉండదు. ఏదో కారు కొన్నాం, మంచి కారు చూసి కొంతమంది దృష్టి పెడుతుంటారు. అంటే ఏం లేదు, దృష్టి పెట్టడం అంటే తెలియకుండా అబ్బో వీళ్ళు కొనేసారు, వీళ్ళు కట్టేశారు అనుకుంటే చాలు, ఇంకా అంతే. ఎవరు ఇప్పుడు ఈ కాలంలో ఇంకొకరు బాగుంటే చూసి అబ్బా చాలా హ్యాపీ, వీళ్ళు మంచిగా ఉన్నారని అనుకునే వాళ్ళే లేరు ప్రపంచంలో. కానీ అలా అనుకుంటే ఏం కాదు, అబ్బో వీళ్ళు కొనేసారే, వీళ్ళు కట్టేసారే ఇలా అనుకుంటే డెఫినెట్గా అక్కడ ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అన్నమాట. సో వ్యాపారంలో మంచిగా బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఇలా జరుగుతాయి. వీళ్ళకి మాత్రం మంచిగా బిజినెస్ జరుగుతున్నాయి, మాకు జరగట్లేదు ఇలా అనుకునేటప్పుడు కూడా ఈ కళ్ళ దృష్టి అనేది, అది నరదృష్టి అనేది చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇది పోవడానికి ఏమిటి అని సిద్ధగురు గారితో అడిగామన్నమాట. అడిగితే ఆయన ఇచ్చిన ఒక చిన్న ఈజీ టిప్ అనమాట. మనకి మైండ్ డిస్టర్బ్ అయినా, మనకి ఏదన్నా ఒంట్లో బాగాలేకపోయినా, బాడీ పెయిన్స్ ఉన్నా, మన బాడీలో డిస్టర్బెన్సెస్ ఉంటే నాకు దృష్టి అని అనుకుంటే, అంటే మనం ఇప్పుడు ఒక మంచి బట్టలు వేసుకెళ్ళాం అనుకోండి ఎక్కడన్నా, అప్పుడు దృష్టి తగులుద్ది అని అంటారు. చాలామందికి అది తగులుద్ది అనమాట. ఒక మంచి గోల్డ్ వేసుకెళ్ళినా అలా దృష్టి తగులుద్ది కదా. అలాంటి టైంలో మనం చెయ్యవలసిన దృష్టి తీయడం అనేది ఎట్లా అంటే, ఒక వైట్ క్లాత్, అంటే వైట్ కర్చీఫ్ కానీ లేకపోతే వైట్ క్లాత్ కానీ కొత్తది తీసుకొని స్క్వేర్ పీస్లో కట్ చేసుకోండి, లేదంటే ఒక కర్చీఫ్ తీసుకోండి, వైటే కావాలి. అది పెట్టేసి ఎవరికైతే దిష్టి ఉందో వాళ్ళ చేతుల్లో నుంచి ఒక గుప్పెడు మన రైట్ హ్యాండ్ నిండగా సముద్రపు ఉప్పు తీసి దానిలో పెట్టాలి. ఆ క్లాత్ మీద పెట్టేసి దానిలో 3 మిరియాలు, ఒక ఎండుమిర్చి, 3 లవంగాలు, ఒకటి సిన్నమన్ అంటే దాల్చిన చెక్క, అది రౌండ్గా ఉంటుంది కదా, అదే అన్నమాట. అది మొత్తం 5 ఐటమ్స్ పెట్టేసి ఆ వైట్ క్లాత్లో మూట కట్టేసేయండి. మూట కట్టేసి మన బాడీకి ఏం చేయాలి, 3 టైమ్స్ వచ్చి తల నుంచి కాళ్ళ దాకా మనమే ఫుల్గా యాంటీ క్లాక్ వైజ్ తీసేసి మళ్ళీ 3 టైమ్స్ దాంతోని క్లాక్ వైజ్ తీసుకోవాలి. తల నుంచి కాళ్ళ దాకా చుట్టేసేసి దీన్ని ఏం చేయాలి, ఒక మూలలో పెట్టేయాలి. ఇంట్లో ఎక్కడైనా పర్వాలేదు, ఎవరు ముట్టుకొని చోట్ల పెట్టేసేయండి. ఇది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు సండే మొదలు పెట్టామనుకోండి, సండే 12ంటికి మొదలు పెట్టారు అనుకోండి, చెప్తాను ఏం చేయాలి అన్నది. సండే 12ంటికి చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ రేపు మండే కూడా సేమ్ దాన్ని మూల పెట్టేస్తున్నాం కదా, దాన్ని తీసి మళ్ళీ సేమ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్, 3 సార్లు క్లాక్ వైజ్. సండే మొదలు పెట్టాము, మండే చేసాము, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సండేకి ఒకసారి తిప్పేసేసి అదే 12 గంటలకి తీసుకెళ్ళి దీన్ని కాల్చేయాలి, లేకపోతే సముద్రంలో వేసేయాలి. ఇంకా మామూలుగా ఏదైనా బావిలో కానీ రివర్లో కానీ వేస్తే పనికిరాదు, ఓన్లీ సముద్రంలో మాత్రమే వేయాలి. సముద్రం ఒక్కటే మన నెగటివిటీ అన్నిటిని కూడా రిమూవ్ చేయగలిగింది సముద్రం ఒక్కటే. సో సముద్రంలో వేయాలి. ఇది పొయ్యి మీద వేసి కాల్చాలి. ఈ కాల్చడం ఎట్లా అంటే, పాతకాలంలో పొయ్యిల్లో పెట్టి వంట చేసేవాళ్ళు కదా, అలా పొయ్యిలో వేసేస్తే కాలుతుంది. లేదు అనుకుంటే
మనం చిప్పలు ఉన్నాయి కదా, కొబ్బరి చిప్పలు పెట్టి బాగా వెలిగించేసి దానిలో వేయాలి. ఇది వేస్తే ఇది దానిలో నుంచి కాలాలన్నమాట. ఒకటి నిప్పులో కాలాలి, లేకపోతే సముద్రంలో వెయ్యాలి. కరెక్ట్గా ఈ సండే అయితే నెక్స్ట్ సండేకి చేసేయాలి. మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ మండే మొదలుపెట్టి మళ్ళీ చేసుకోవచ్చు. లేకపోతే అదే సండే ఇప్పుడు కాల్ చేస్తారు కదా, మళ్ళీ సాయంత్రం పూట మొదలు పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఏ రోజు ఏ టైంకు మొదలు పెడతామో నెక్స్ట్ వీక్ అదే రోజున అదే టైంకి దీన్ని డిస్పోజ్ చేసేయాలి. ఇది దీని ఒక సారాంశం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది బాడీకి. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, బిజినెస్కి కూడా కళ్ళదిష్టి ఉంది. అది ఎలా తీసుకోవాలి అని అంటే సేమ్ ఇవే ఉప్పు, మిరియాలు, మిరపకాయ, లవంగం అండ్ సిన్నమన్, దాల్చిన చెక్క, ఒక పెద్దది రౌండ్గా ఉంటుంది కదా, అది తీసేసుకొని సేమ్ వైట్ క్లాత్ కొత్తది తీసుకొని మూట కట్టేసి మనం బిజినెస్ చేస్తున్న ఆ టేబుల్ ఉంటుంది కదా, డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, ఎవరైనా వస్తే మాట్లాడడానికి ఒక టేబుల్ చైర్ వేసుకుంటాం కదా, ఆ టేబుల్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసి సేమ్ ఇది కూడా అదే పరిస్థితి అనమాట. ఈరోజు సండే టేబుల్ మీద పెట్టారనుకోండి 12 గంటలకి, నెక్స్ట్ సండే 12 గంటలకు తీసి కాల్ చేయడమో సముద్రంలో వేయడమో చెయ్యాలి. దీన్ని దిష్టి తీసేది ఏం లేదు, అలా టేబుల్ మీద ఉంటే సరిపోతుంది. ఇది టేబుల్ మీద అలా ఉండాలి. 8th డే దీన్ని రిమూవ్ చేయాలి. ఇలా చేసినప్పుడు బిజినెస్, కళ్ళ దృష్టి, నరదృష్టి అంతా కూడా పోతుందట. ఇంకొకటి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా నొప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అనుకోండి, సో మనం వైద్యం చేస్తూ ఉన్నాము, కానీ ఎనర్జీ బ్లాక్స్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేయాలి? సేమ్ ఇదే అన్నీ. అంటే ఇప్పుడు మనకి రోజు చేసుకుంటున్నాం కదా, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్, 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పుతున్నాం కదా, తిప్పేసినాక అది అదే దాన్ని ఇంకా మళ్ళీ వేరే దానికి సపరేట్ అక్కర్లేదు, తీసుకొని మోకాళ్ళ నొప్పి అనుకోండి 9 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ మోకాళ్ళ చుట్టూ తిప్పేయండి 9 టైమ్స్. తర్వాత 9 టైమ్స్ క్లాక్ వైజ్ తిప్పండి. 9 టైమ్స్ క్లాక్ వైజ్ తిప్పినాక దాన్ని తీసి పక్కన పెట్టేయండి. అంటే మనకి దృష్టి తీసుకోవడానికి పెట్టుకున్నాం కదా, అదే క్లాత్తో అదే వస్తువులతో ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మనం తీసుకోవచ్చు. తలనొప్పి అనుకోండి, తల చుట్టూ 9 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి క్లాక్ వైజ్ మళ్ళీ 9 టైమ్స్ మనమే తీయాలి. ఇది ఇంకొకరు ముట్టుకొని చేయకూడదు. ఓకే, ఇప్పుడు నలుగురు ఉన్నారంటే నలుగురికి ఒకే సరిపోదు, ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లకి అనుకోండి, చిన్నపిల్లలకంటే మనం చేయొచ్చు, అంతేగాని పెద్దవాళ్ళకి ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి ఎవరి చేత్తో వాళ్ళే ఈ వస్తువులు 5 ఐటమ్స్ చెప్పాం కదా, ఉప్పు, మిరియాలు, మిరపకాయ, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, ఈ 5 ఐటమ్స్ కూడా వాళ్ళ చేతుల్లో నుంచి తీసి పెట్టాలన్నమాట. ఎగ్జెప్షన్ చిన్నపిల్లలు వదిలేసి, ఒక 6 years నుంచి అయితే మాత్రం మనమే వాళ్ళ చేతిలోనే పెట్టించాలి. బాక్సులు పెట్టేసి వాళ్ళ చేతిలోనే పెట్టిస్తే చాలా మంచిది అన్నమాట. మన చేతిలో ఒక గుప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి కళ్ళ దృష్టికి చెప్పాను, ఎక్కడన్నా పెయిన్ ఉంటే ఆ పెయిన్ రిమూవ్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఇదే చేసేసి నాకు తగ్గలేదండి అనకండి. మళ్ళీ మీరు వైద్యం చేసుకుంటూ ఉన్నా తొందరగా మీకు అందుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. సేమ్ ఏది చేసినా మనం ఆ 8th డే సేమ్ టైమింగ్కి మనం కాల్చడమో సముద్రంలో వేయడమో చేయాలి. అది మర్చిపోకూడదు, అలా చేస్తూ ఉండకూడదు కంటిన్యూగా. మళ్ళీ ఈసారి అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డేకో ఆ రోజు సాయంత్రమో కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి నరదృష్టి అనేది మన బాడీలో నుంచి కానీ, మన ఇంట్లో నుంచి కానీ, మనకి వ్యాపార స్థలంలో నుంచి కానీ, మనకి హెల్త్ ఇష్యూస్కి ఉన్నప్పుడు కానీ మనకి హెల్ప్ అవుతాయి. ఎవరికైనా చేసుకోవచ్చు మనం అనుకుంటే. చాలా ఈజీగానే ఉన్నాయి కదా, అందరు యూస్ చేసి దీని ఒక బెనిఫిట్స్ మీకు 1 weekలోనే తెలుస్తుంది మీకు తేడా. దీని ఒక తేడాని మీరు చూసిన వెంటనే మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.